హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్ బిందు. నేను బిందు. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు ఏంటంటే మన టాపిక్ డిటాక్స్ వాటర్ అనమాట. డిటాక్స్ వాటర్ అంటే ఏంటి? డీటాక్స్ అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేసే వాటర్ అనమాట. సో మనకి వాటర్ తాగితే బాడీలో టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అండ్ వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఏంటంటే దాంట్లో అది తాగడం వల్ల, డిటాక్స్ వాటర్ తాగడం వల్ల రెగ్యులర్గా రోజు మనం డైలీ మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి చూసారా. మనకి అది తినాలని, ఇది తినాలని, నాకు చాక్లెట్ తినాలనిపించవచ్చు, కొంతమంది కేక్ తినాలనిపించవచ్చు, కొంతమందికి నమ్కీన్ తినాలనిపించవచ్చు సడన్గా. సో ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ మనకి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సో మూడ్ స్వింగింగ్స్ నార్మల్గా ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. తర్వాత ఏంటి అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మన సిచ్యువేషన్ ఎలా ఉంది, బయట పరిస్థితి ఏం బాగాలేదు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినట్టయితే కనుక మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఇంకా ఏంటి అంటే కనుక మనం తీసుకునే క్వాంటిటీ బట్టి, మనం పెద్ద గిన్నెలో చేసుకుంటున్నాం అనుకోండి, సో దానికి తగ్గట్టు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్. నేను చిన్న వాటిలో తీసుకున్నాను కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి గాజు పాత్రలు మాత్రమే వాడాలి. సో ఇవన్నీ ఇందులో మనం యూజ్ చేసేవన్నీ ఏంటంటే లెమన్, జింజరు, పుదీనా, ఇవన్నీ ఏ మెటల్కి ఎలా రియాక్ట్ అవుతాయి మనకు తెలియదు. సో అందుకని ఎప్పుడు ఈ డిటాక్స్ వాటర్ చేసుకున్నా మన ఇంట్లో ఏ గాజు వస్తువు ఉంటే, గాజు గిన్నె ఏది ఉంటే అది దాంట్లో తీసుకుని చేసుకోండి. సో చూసారు కదా దీని బెనిఫిట్స్ ఉంది. అండ్ ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ అవుతాం అనమాట మెయిన్. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ డిటాక్స్ వాటర్ వల్ల. సో ఈ డిటాక్స్ వాటర్ నేను ఒక 5 టైప్స్ అయితే చెప్తానండి ఎలా చేయాలో. బట్ దీంట్లో వేరియేషన్స్ మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. సో ఒకసారి నేను మీకు 5 టైప్స్ ఏంటో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే నేను యాక్చువల్గా చిన్న గ్లాసెస్ తీసుకున్నాను నా దగ్గర. అంటే దీనికి పర్టికులర్గా ఏంటి అంటే గ్లాస్ మెటల్తోనే యూజ్ చేయాలండి. గ్లాస్ కాకుండా ఏ మెటల్ యూజ్ చేసినా అది ఆ మెటల్కి ఇవన్నీ వేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి గ్లాస్ ఆటల్లోనే వేయండి, గాజు ఆటల్లోనే, అంటే గాజు గ్లాసుల్లోనే వేయండి. గాజు జగ్గులు కానీ గాజు గ్లాసుల్లో కానీ మాత్రమే వేసుకోండి వీటిని. సో ఫస్ట్ డిటాక్స్ వాటర్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇది ఏంటంటే కీరా దోసకాయలు అనమాట. కీరా దోసకాయలు నేను తొక్కతో పాటు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి వేసుకుంటున్నాను. సో తర్వాత ఈ నిమ్మకాయలు కూడా ఏంటంటే సన్నగా స్లైసెస్ చేసేసాను అనమాట, చాలా సన్నగా కట్ చేసేసాను. సో ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే అల్లం ముక్కలు అనమాట. ఇవి అల్లం ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఏమో ఇవి పుదీనా అనమాట. అండ్ ఇవేంటంటే ఇవి వేరే సీడ్స్. అండ్ ఇవేమో సోంపు, ఇది జీరా, ఇది మేతి, ఇవేమో చియా సీడ్స్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఏంటంటే మనం ఎలా చేసుకోవాలంటే నేను ఒక కుకుంబర్ వేసాను అండ్ ఒక నిమ్మకాయ వేస్తున్నాను స్లైసు, కొంచెం పుదీనా వేస్తున్నాను అండ్ కొంచెం జింజర్ వేస్తున్నాను అనమాట. సో దీంట్లో మనం వాటర్ పోసేసుకున్నాం. సో దీన్ని ఇలా పెట్టేసుకుంటాం. దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసాం? పుదీనా ఏం చేస్తుందంటే మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఈ నిమ్మకాయ ఏంటి అంటే మన బాడీలో బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ జింజర్ ఏంటి, అల్లం ఏంటి అంటే కనుక బెల్లీ ఫ్యాట్, పొట్ట తగ్గించి ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. ఇంకేం వేసుకున్నాం మనం? కీరా వేసుకున్నాం కదా. కీరాలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా బెస్ట్ బెల్లీ ఫ్యాట్ బర్నర్ డ్రింక్ అనమాట. సో ఇది కనుక రెగ్యులర్గా మనం వాటర్ బదులు ఈ వాటర్ తీసుకుంటే కనుక మనం బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను చిన్న గ్లాసెస్లో వేసానండి. మన దగ్గర పెద్ద గాజు జగ్గు ఉంటే దాంట్లో వేసుకుని
ఇవి రోజుకి ఒక టైప్ ఆఫ్ మనం వాటర్ బదులు ఈ వాటర్ తాగాలన్నమాట. ఈ డిటాక్స్ వాటర్ అంటే ఏంటంటే, ఈ డిటాక్స్ వాటర్ని ఏం చేయాలంటే మినిమం 3 to 4 అవర్స్ ఇలా పెట్టేసి ఉంచేయాలన్నమాట, సోక్ చేయాలి. లేకపోతే నైట్ పెట్టి మార్నింగ్ అయినా తాగొచ్చు, ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మినిమం 3 to 4 అవర్స్ ఇలా ఉంచాలన్నమాట. సో ఈ 3 to 4 అవర్స్లో ఏమవుతుంది అంటే, ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నిమ్మకాయ కానీ, కీరా కానీ, పుదీనా కానీ, దాని అన్నిట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వాటర్లోకి దిగుతాయి అనమాట. సో మనం వాటర్ తీసుకుంటే కనుక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత మనం వెయిట్ లాస్ అవడానికి ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు, అండ్ మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ వచ్చాను. సెకండ్ ఏంటంటే నేను సోంపు వేస్తున్నానండి. సోంపు, పుదీనా వేసుకున్నాను నేను. ఇది సెకండ్ డ్రింక్ అనమాట. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే, సోంపు వల్ల మన డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది, తెలిసిందే కదా. సోంపు చాలా మంచిదండి ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా మంచిది. అండ్ థర్డ్ది ఏంటంటే జీరా, కొంచెం మేతి వేసుకున్నాను, ఒక లెమన్ వేసాను, సో 3 అయినాయి కదండి. ఇప్పుడు 4th చెప్తున్నాను. దీంట్లో నేను చియా సీడ్స్ వేసుకున్నాను అనమాట. చియా సీడ్స్ అంటే సబ్జా సీడ్స్ లానే ఉంటాయండి, దీని బదులు మనం సబ్జా సీడ్స్ అయినా వేసుకోవచ్చు. బట్ చియా సీడ్స్లో కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. సో నేను అందుకని చియా సీడ్స్ యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో నేను కీరా వేసుకున్నాను అండ్ అల్లం వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే, కొంచెం మింట్ తీసుకున్నా నేను, లెమన్ తీసుకున్నాను, జింజర్ తీసుకున్నాను, చియా సీడ్స్ తీసుకున్నాను. సో ఇదిగోండి, ఈ 5 టైప్స్ ఆఫ్ డిటాక్స్ వాటర్ అనమాట ఇది. సో మనం ఇది వేరియేషన్ ఎలా అయినా చేసుకోవచ్చండి. మీరు చియా సీడ్స్లో ఓన్లీ పుదీనానే వేసుకోవచ్చు, లేకపోతే చియా సీడ్స్లో ఓన్లీ లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ జీరాలో లెమన్ వేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనం వీటిల్లోనే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లెమన్తో పాటు ఒక చిన్న మామిడికాయ ముక్కలు కానీ, లేకపోతే మన దగ్గర ఫ్రూట్స్ ఏమి ఉంటాయి, అవి యాపిల్ పీసెస్ కానీ అండ్ కివీ కానీ, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్. కానీ ఎస్పెషల్లీ వీటికి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా మీకు దేనికి ఏది యూజ్ అవుతుందో, పుదీనా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందని అలా. సో ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ పుదీనా వాటర్ తాగితే కనుక మనకి హీట్ కూడా కంట్రోల్ అవుతుంది. మనం ఈ పుదీనా ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ వాటర్ కింద మనం తులసి కూడా వేసుకుని ఒక డిఫరెంట్ వెరైటీ చేసుకోవచ్చు అండి. సో నేను ఓన్లీ 5 టైప్సే చూపించాను, కానీ ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా రకాలు చేసుకోవచ్చు మనం. సో ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. రోజుకు ఒక రకం చేసుకుని ఒక పెద్ద జగ్లో పోసుకుని ఓవర్ నైట్ అయినా ఉంచేసుకుని, లేకపోతే 3 to 4 అవర్స్ అయినా అలా వదిలేసి, తర్వాత మనం వాటర్ బదులు ఆ డిటాక్స్ వాటర్ని తీసుకున్నట్టయితే మనం వెయిట్ లాస్ అవడం చాలా తొందరగా జరుగుతుంది, మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మనం ఫాస్ట్గా లూజ్ అవుతాం అనమాట వెయిట్. సో మన రెగ్యులర్ డైట్కి సంబంధం లేకుండా ఇవి తీసుకుంటే మన బాడీలో టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు మీ రిజల్ట్ ఎలా ఉందో. సో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో కనుక నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.